హాయ్ హలో అండి, వెల్కమ్ టు ప్లస్ జిడుగు ఛానల్. మరొక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటిది అనుకుంటున్నారా? చూస్తుంటేనే తెలుస్తుందా? కుక్కర్లో చికెన్ దమ్ బిర్యానీ చేయటం ఎలాగా? కుక్కర్లోన చికెన్ బిర్యానీయా? ముద్దగా అయిపోయిద్ది, చిమిడిపోయిద్ది, తినబుద్ధి కాదు అంటున్నారా? అనొద్దు, ఆగండి. ఈ చికెన్ బిర్యానీ సింపుల్గా మనం దమ్ బిర్యానీ చేసుకుంటాం కదా, అలా పొడి పొడిగా ఎలా వస్తుందో దమ్ బిర్యానీ కుక్కర్లో కూడా మీకు అలాగే పొడి పొడిగా వచ్చేటట్లు నేను మీకు చేసి చూపిస్తా. చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ ఉందో, ముక్క కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో చూడండి. ఒక్క ఫింగర్తో జస్ట్ అలా అంటేనే చక్కగా తునిగిపోతుంది ముక్క. పొడి పొడిలాడుతూ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి, ముక్క కూడా మరీ అయిపోకుండా ఉడికిపోకుండా ముక్క ముక్కగానే ఉంటుంది, కానీ స్మూత్గా ఉంటుంది. ఎలా చేయాలో ప్రిపరేషన్ ఏంటో చూపిస్తాను పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉంచుకున్న చికెన్ని బౌల్లో వేసేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఒక టేబుల్ స్పూన్ నిండా సాల్ట్ వేసేసి, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ నిండా కారం. నేను పచ్చికారం వాడట్లేదు, ఇక్కడ మసాలా కారమే వాడుతున్నా. తర్వాత 50 గ్రాముల పెరుగు, లేకపోతే ఒక 5 టేబుల్ స్పూన్స్ నిండా పెరుగు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, తర్వాత ఫ్రెష్గా రుబ్బుకొని ఉంచుకున్న అల్లం చిన్నపాయ పేస్ట్, కొత్తిమీర. ఇవన్నీ మసాలాలు చక్కగా ముక్కలకి పట్టేటట్లు మొత్తం కలపండి. ఎక్కడ ఒక్క ముక్కను కూడా వదిలిపెట్టకుండా కింద నుంచి పై వరకు నీట్గా మొత్తము కలిపేసేసి 1 నిమిషం అలా ఉంచేసిన తర్వాత వెళ్ళి ఒక నిమ్మకాయ కట్ చేసుకొని వస్తాను, వెయిట్ చేయండి. అందులో కలుపుతూనే ఉన్నాను చూడండి. కలిపి అలా 1 నిమిషం తర్వాత నిమ్మకాయ ఒకటి కట్ చేసుకొని ఓన్లీ ఒక్క పీసే, ఒక బద్ద నిమ్మకాయని దాంట్లో పిండేసేసేయండి. పిండుకున్న తర్వాత ఆ నిమ్మకాయ జ్యూస్ కూడా ముక్కలకి పట్టే విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏంటి అంటే ముక్కలకి మసాలాలన్నీ పడతాయి. నిమ్మకాయ వేయటం వల్ల తండర్గా ఉండిద్ది అనమాట, స్మూత్గా ఉండిద్ది. నిమ్మకాయ వేయటం వల్ల పులుపు పట్టిద్ది. ఇలా మూత పెట్టేసి ఒక్క మినిమం అండి 1/2 అవర్ రెస్ట్ చేయాల్సిందే. తర్వాత సెకండ్ స్టెప్, ఇప్పుడు బియ్యము నేను ఇక్కడ 1/2 కేజీ బియ్యం తీసుకున్నా. 1/2 కేజీ బియ్యం, 1/2 కేజీ చికెన్ తీసేసుకొని 1/2 కేజీ బియ్యం వేసేసి శుభ్రంగా 2 సార్లు కడిగి మళ్ళీ వాటర్ పోసేసి, ఒక టిప్ అండి, ఇక్కడ బియ్యము కొంచెం మునిగే వరకే పోయొద్దు, డేషాకి కొంచెం సగం వరకు వచ్చే వరకు పోసుకోండి. అప్పుడు చక్కగా నానతాయి అనమాట. బియ్యం ఉడికినప్పుడు కూడా పొడి పొడిలాడుతూ ఉండిద్ది. అలా పక్కన పెట్టేసింది. ఆ 2 మ్యాగ్నేట్ అయ్యేలోపు, బియ్యం నానేలోపు కుక్కర్లో మనం ప్రాసెస్ చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, 2 టేబుల్ స్పూన్స్ నిండా నెయ్యి వేసేసి, జాపత్రి, యాలకులు, లవంగాలు, ఒక చెక్క, ఇంచు చెక్కని 2 ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. చెక్క, తర్వాత జీలకర్ర ఉంటే షాజీరా వేసుకోవచ్చు, స్టార్ పువ్వు వేసుకోవచ్చు, అనాస పువ్వు వేసుకోవచ్చు, మన దగ్గర ఇంకా ఏమేమైనా మసాలాలు ఉన్నా వేసుకోవచ్చు, బిర్యానీ ఆకు కూడా వేయొచ్చు. తర్వాత నేను జీడిపప్పు వేస్తున్నాను, తుంచుకొని వేయండి, లేకపోతే అలా అన్నా వేసేసేయండి. 1 నిమిషం అలా ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చిని, ఒక 3 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసేసి, కొత్తిమీర కూడా వేసేసి వీటిని కూడా 1 నిమిషం అలా ఫ్రై చేయాలి. కొంచెం కలర్ షేడ్ అవ్వాలన్నమాట జీడిపప్పు అనేది. అప్పుడు చూడండి కొద్దిగా కలర్ షేడ్ అవుతుంది. ఈ స్టేజ్లో సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్న ఆనియన్స్ 1 కప్పు, లేదా మీడియం సైజ్ ఆనియన్స్ 2 ఇలా చిలికలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఎప్పటి వరకు ఫ్రై చేయాలంటే ఆనియన్స్ మస్ట్ అండ్ షుడ్గా కలర్ అనేది షేడ్ అవ్వాల్సిందే, గోల్డెన్ ఎల్లోయిష్ కొంచెం రావాల్సిందే. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి కొంచెం షేడ్ అయ్యింది కలర్, పింకిష్ కలర్ కూడా వచ్చేసినాయి ఆనియన్స్. ఇప్పుడు మళ్ళీ 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నపాయ పేస్ట్, టమాటాలు సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజువి 2 వేసేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేయాలి. ఎప్పటి వరకు ఫ్రై చేయాలంటే అల్లం చిన్నపాయ పేస్ట్ అనేది మంచి స్మెల్ రావాలా ఫ్రై అయినప్పుడు, ఆనియన్స్ అనేది, ఉల్లిపాయ, టమాటా అనేది మగ్గాల. అప్పటి వరకు కొంచెం ఫ్రై చేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకున్న చికెన్ని మొత్తం ఈ ఆయిల్లో వేసేసి మొత్తం కింద నుంచి పై వరకు ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టేటట్లు కలుపుకోవాలి. నేను ఇది కలిపేలోపు మీ అందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసినాక నా రిక్వెస్ట్ అడుగుతాను, ప్లీజ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లే. నా ఛానల్ చూస్తున్నారు కదా, ఒక్క లైక్ చేయొచ్చు కదా. లెఫ్ట్ సైడ్ ఒక లైక్ బటన్ ఉంటుంది చూడండి, థంబ్ సింబల్, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.
ఇప్పుడు అవి చికెన్ అనేది ఉడికేలోపు పక్కన ఒక డేషాలో 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా, 2.5 గ్లాసెస్ వాటర్ని వేడి చేయడానికి పొయ్యి మీద పెట్టాను అన్నమాట. ఇందాక నేను మిమ్మల్ని రిక్వెస్ట్ అడిగేసరికి అది ఆ నీళ్ళు కాగుతూ ఉంటాయి. ఈలోపు చికెన్లో చూడండి వాటర్ అంతా పైకి వచ్చేసేసి వాటర్ అంతా వచ్చింది కదా, ఈ వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయి చికెన్లో ఓన్లీ ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి చికెన్లో నుంచి. అప్పటి వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి వేరే కర్రీ కానీ ఏది అవసరం లేదండి. దీంట్లో వచ్చే గ్రేవీతోనే చక్కగా ఈజీగా బాగుండిద్ది అన్నమాట. చూడండి ఇంకా 30% పైనే వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ అంతా కూడా పోయి ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇలా సపరేట్ అయ్యే వరకు మంచిగా చికెన్ని ఉడకనిచ్చండి. ఉడికిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ నొక్కానా లేదా చూడండి ఒకసారి. సబ్స్క్రైబ్ చేసిందా లేదా? చేయకపోతే చేసేసారా? చేసేయండి. చేసేసారు కదా, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యాన్ని మొత్తం దీంట్లో వేసేసి కాగుతున్న వాటర్ని కూడా వేసేసి బియ్యంలో వేసేసేయండి. మనకేమి మళ్ళీ బియ్యం మొత్తం కలపవసరం లేదు, బియ్యం ఫ్రై అవసరం లేదు. లేదా ముందే వాటర్ వేసేసి మనం బాగా మరిగే వరకు ఉంచితే ముక్కలు అనమాట చప్పగా అయిపోతాయి అనమాట. అందుకని బియ్యము వాటర్ వేసేసుకొని మొత్తం కలిపేసి ఒక్కసారి టేస్ట్ చూసుకున్నాక ఒక్కసారి చూసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ పట్టిద్ది అనిపిస్తుంది, అందుకని సాల్ట్ వేసాను. తర్వాత ఒక నిమ్మకాయ బద్దను కూడా మరలా పిండండి, ఇంకొక హాఫ్ పిండేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మొత్తం ఒక్కసారి కింద నుంచి పై వరకు స్లోగా నిదానంగా కలుపుకోండి. అట్లకడలనే యూజ్ చేయండి. వేరే గెరెట్లు వేరేవి వాడితే బియ్యము తునిగిపోవచ్చు. అందుకని చెప్పేసి అట్లకడనే స్లోగా తిప్పుతూ ఒక్క నిమిషం అలా ఉంచేసి కుక్కర్ మూత పెట్టేసేసి సిమ్లోనే 20 మినిట్స్, ఖచ్చితంగా 20 మినిట్స్ అండి. కుక్కర్లో విజిల్ వచ్చినా రాకపోయినా 20 మినిట్స్ ఖచ్చితంగా సిమ్లో పెట్టేసేసి తర్వాత విజిల్ పోయే వరకు వదిలేసేసి తర్వాత చూస్తే చూడండి విజిల్ పోయింది. 20 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేసాను. తర్వాత విజిల్ పోయే వరకు వదిలేసాను. తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఏముందిరా ఈ అద్భుతం చూడరా. అంతకు మించి రాదు. ఇంతకు మించి మీరు నా పాట వింటే వీడియో ఆపేసి వెళ్ళిపోతారు, అందుకని పాడను. చూడండి బియ్యం చక్కగా రైస్ ఎంత చక్కగా ఉడికిపోయి పొడి పొడిలాడుతుందో. నేను తిప్పినప్పుడు చూసారా ముక్క కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఎక్కడ రైస్ అనేది ముద్దగా లేదు, ముక్క అనేది చిదురైపోలేదు, ముక్కగానే ఉంది, చక్కగా పొడి పొడిలాడుతూ ఉంది. ఇంత చక్కటి బిర్యానీ మనకొక్క ఉడకడానికే టైం పట్టిద్దండి. మ్యాగ్నేషన్ ఇవన్నీ అనేది కామన్ కదా. ఇప్పుడు అలా ఉన్నదాన్ని తీసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే. ఎంత పొడి పొడిలాడుతూ, నిజంగా చెప్తున్నాను పొడి పొడిలాడుతుందండి. వేడి మీద వేస్తున్నాను, అయినా కానీ చూడండి పొగలు వస్తున్నా కానీ పొడి పొడిగా ఎట్లాగా వస్తూ ఉందో బిర్యానీ అనేది. ఈజీగా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మార్నింగ్ అవర్స్లో కూడా ఆఫీసులకి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఓకేనా? తర్వాత వచ్చే వీడియోస్ ఏంటో వాటి కోసం వేచి ఉండండి. నా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్.